హలో అండి. అందరికీ నమస్కారం. రావు గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఒకానొక టైంలో ఒక్క ఫోనొస్తే బావుండు అనుకున్నారు కొంతమంది. ఒక్కసారైనా పిలుస్తారా అని ఎదురు చూసారు. ఒకసారి పిలిస్తే ఓకే. తమకున్నటువంటి కష్టాలు గానివ్వండి, తమకున్నటువంటి వాంఛలు గానివ్వండి చెప్పుకుని ఎంతో కొంత సాధిద్దాం అనుకున్నారు. వారెవరో కాదు వైసీపీ ఎమ్మెల్యేలు. జగన్ హ్మ్. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఒక్క ఛాన్స్ లాగా, ఒక్క పిలుపు కోసం కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూసిన బ్యాచ్. నేడు అదే తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఫోనొస్తదేమో, పిలుపొస్తదేమో అని బెంబేలెత్తిపోతున్నారు. దేనికి సార్? అంటే ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలవుతాయి అని అంటారు సామెతగా. అసలు ఈ పరిస్థితి దేనికి దాపురించింది? ఇది నిజమేనా? ఈ ఈ సో కాల్డ్ ప్రచారంలో నిజమెంత? వాస్తవం అండి. నమస్తే అండి. మీకు, మన వీక్షకులందరికి కూడా ముందుగా నమస్కారం. అలాగే రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు చెప్పింది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటా ఉంటే, ఒక్కసారి మనం దీని గురించి పూర్వాపరాల్లో కూడా ఎళ్ళాలండి. 2014 నాడు అనుభవానికి పెద్దపీటేశారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన ఎలా ఉంటుందో గతంలో చూశారు ఉమ్మడి రాష్ట్రంలో. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అప్పుల పాలైపోయింది. మనకు దిక్కెవరయ్యా అంటే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కనపడ్డారండి ప్రజలందరికి కూడా. ఆ రోజు అధికారంలోకొచ్చారు. ఆయన శాయశక్తులా చేయాల్సినంత చేశారు. కానీ, ఒక దుష్ప్రచారం చేశారండి ముఖ్యంగా. ఆ దుష్ప్రచారం వల్ల ఆ రోజు అధికారం 2019లో అధికారం కోల్పోయిన తర్వాత, అనూహ్యంగా వాళ్ళకి 151 స్థానాలు, అది మామూలుగా అది ఎవరికీ దక్కేది కాదండి. అది మరి ఎందుకు అలా ఆ రోజు ప్రజలిచ్చారనేది ఇప్పుడు కూడా అర్థం గాని ప్రశ్న. ఏం జూసి ఇచ్చారు అని జూసుకుంటా ఉంటే, అతని మీద అతను చెప్పిన అసత్యాలన్నీ నమ్మారు. రాజశేఖర రెడ్డి గారి అబ్బాయిగా ఊహించుకున్నారు. కానీ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన గూడా జూసుకుంటే ఇప్పుడు ఆయన దివంగతుడయ్యాడు గాబట్టి దాని గురించి గూడా మనం పెద్ద లోతుగా పోవాల్సిన పనేం లేదండి. ఆ రోజు గూడా అది అసత్యాల పునాదుల మీదే వాళ్ళది నడిసింది. ఇప్పుడు ఈరోజు 151 స్థానాలకొచ్చిన తర్వాత వాళ్ళ ఆలోచన ఎలా ఉంది అంటే, ఎట్టి పరిస్థితుల్లో గూడా తిరిగి తెలుగుదేశం పార్టీ పుంజుకోదు. మాకెలాంటి ఇబ్బంది లేదు. ఇంకో 30 సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటామనే ఉద్దేశంతోటి అధినాయకత్వం ఆలోచించిన విధానం, ముందుగా ఎవరైనా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం మంచి పనులు జేయాలి? ఎలాంటి కార్యక్రమాలు చేసి ప్రజల మన్నన పొందాలి? ఈ ప్రతిపక్షాలని తిరిగి కోలుకోలేని విధంగా మనం రాజకీయంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు మనల్ని ఆమోదిస్తారని చెప్పి ఆలోచిస్తారండి. కానీ ఈళ్ళు ఒకటి మాత్రం చాలా స్పష్టంగా నమ్మారండి. దాన్ని అమలు చేయడం కూడా జరిగింది. మనం జనాన్ని భయపెట్టాల ముందు. భయపెట్టారనుకోండి, రేపు వాళ్ళు ఓట్లేయటానికి రారు. ఇబ్బంది ఉండదు. కకావికలైపోతాయి ప్రతిపక్షాలు. అందరూ మన దగ్గరకొస్తారు. ఇక పోటీ చేసే వ్యక్తులు కూడా ఉండరు వాళ్ళకి అనే ఆలోచనతోటి వాళ్ళు ముందుగానే మొదలుపెట్టడమే ప్రజా వేదికను కోల్చడంతోటి తన మనస్తత్వం ఏంటో చాలా స్పష్టంగా చెప్పారండి. అసలు దీనికంటే ముందు గూడా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు చూడండి, ప్రకృతి మనకు చెప్పిందండి కొన్ని విషయాలు. ఈదురుగాలులు వీచటం, గందరగోళం జేయటం. అంటే ప్రకృతి గూడా కోప్పడింది. మీరు తప్పు చేశారు ప్రజలారా! ఈ వ్యక్తి యొక్క మనస్తత్వం ఇదని చెప్పిన ఆ రోజే ప్రకృతి గూడా మనకి చాలా స్పష్టంగా చెప్పగలిగిందండి. ప్రకృతిని మించినటువంటిదేది లేదు సార్. మనం చేసిన ఏదైనా అకృత్యాలు ఏదుంటే ప్రకృతి దాన్ని కబళిస్తుంది. అందుకు రాజశేఖర రెడ్డి గారి యొక్క ఉదంతం ఈరోజు మనకు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఇక్కడ ఈరోజు మీరన్నట్లు ఎందుకు శాసనసభ్యులు లేకపోతే మంత్రులుగా చేసిన వాళ్ళు గూడా దూరంగా ఉన్నారు. వాళ్ళు ఫోన్‌లు ఆపేసుకొని ఎందుకు ఎవరికి అందుబాటులో లేదు, లేదా పక్క చూపులు ఎందుకు చూస్తున్నారు అంటే, వాళ్ళకి 2021లోనే వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటో అర్థమైపోయిందండి. చాలా స్పష్టంగా వాళ్ళకి అర్థమైపోయింది 2021లోనే. కాపోతే ఏందంటే, ప్రజలకి వారి యొక్క ఓట్లని సద్వినియోగం చేసుకునే అవకాశం వాళ్ళకి కలగజేయలేకపోయారు. దాంట్లో మరి ఆ రోజు జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్ని అకృత్యాలు చేసి, ఎంత ఇబ్బంది పెట్టి వాళ్ళు అధికారంలోకొచ్చారో చాలా స్పష్టంగా వాళ్ళకి అర్థమైపోయింది. అప్పుడే వాళ్ళకర్థమైంది నాయకులకి. ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. దాన్ని సరిజేసుకుంటే తప్ప మనకు భవిష్యత్తు లేదనే ఆలోచనతోటి కొంతమంది సలహాలివ్వటానికి ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు ఆ సలహాలు ఎవరికిచ్చారు? సలహాదారులు గారికిచ్చారు. లేపోతే అక్కడున్నటువంటి వేరే పెద్దలకి ఇచ్చారు. వాళ్ళ ప్రాంతాల సమన్వయకర్తలు. నలుగురికి 4 ప్రాంతాలు పంచారు గదండీ అంతకుముందు. ఆ ప్రాంతాల సమన్వయకర్తలకు మాత్రమే చెప్పుకోవటం కూడా జరిగింది.
ఆ జరిగిన పరిణామాల్లో వాళ్ళు పెడచెవిన పట్టటం, అధినేత ధోరణి ఏది మారకపోవటం చూసిన తర్వాత 2023 ఫిబ్రవరిలో విస్పష్టంగా ఒక తీర్పొచ్చిందండి ప్రజల దగ్గర నుంచి. అంటే పట్టభద్రులు మీలాంటి వాళ్ళందరూ గూడా దాంట్లో సభ్యులైన తర్వాత పట్టభద్రులు 3 ప్రాంతాలు, ఇక్కడ 3 ప్రాంతాలను ఎందుకు ఉదాహరిస్తున్నారంటే, రాయలసీమ తూర్పు, పడమర 2 శాసన మండలి సభ్యులు, అలాగే ఉత్తరాంధ్ర. ఈ మూడిటి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఉందండి ఇక్కడ. ఏందయ్యా అంటే 3 రాజధానులు, ఆ 3 రాజధానులనే సంబంధించినటువంటి కర్నూలు ఆ ప్రాంతంలోనే ఉందండి. అలాగే విశాఖపట్నం గూడా ఉత్తరాంధ్రలో ఉంది. మీరు ఒకసారి చూసుకుంటే అండి, ఎక్కడ పట్టినా దొంగ ఓట్లు చేర్పించి, కనీసం 10వ తరగతి కూడా ఉత్తీర్ణులు కానటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఓట్లుగా చేర్పిచ్చేసి, ఎన్ని దొంగ ఓట్లు చేర్పిచ్చేసి, డబ్బులు పంచి, అధికారాన్ని ఉపయోగించుకున్నా కూడా చిత్తు చిత్తుగా ఓడిచ్చారండి ఇక్కడ. 3 ప్రాంతాలు గూడా మీరు చూసుకోండి చిత్తు చిత్తుగా ఓడిచ్చారు. 10,00,000 పైచిలుకండి 3 ప్రాంతాల్లో కలిపి పట్టభద్రుల యొక్క ఓట్లు. అలాంటి చాట ఉత్తరాంధ్ర అయితే దండం పెట్టుకొని తిరిగారండి చిరంజీవి గారు. ఇక్కడ కంచర్ల శ్రీకాంత్ గారు గావచ్చు, రెడ్డి గారు గావచ్చు, మన కడప రెడ్డి గారు గావచ్చు, ముగ్గురు గూడా వాళ్ళు ప్రజలతో మమేకమయ్యారే తప్ప, వాళ్ళు ఖర్చు కూడా ఎక్కడ పెట్టలేదు. కానీ ఈయన సొంత నియోజకవర్గం 1978 నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరని ఏకైక నియోజకవర్గం ఏదన్నా ఉంది అంటే ఆంధ్ర రాష్ట్రంలో పులివెందల. ఆ పులివెందల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఆధిక్యత కూడా రావడం కూడా జరిగిందండి. అక్కడే ప్రజలు స్పష్టంగా చెప్పారు. ఆ చెప్పిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి బాదుడే బాదుడు కార్యక్రమం గావచ్చు, ఆయన చేపట్టిన ఈ జనవనరులకు సంబంధించిన కార్యక్రమాలు గావచ్చు, ప్రజలు తండోపతండాలుగా రావటం మొదలుపెట్టారండి. ఈ ఇది చాలదన్నట్టు మొట్టమొదట అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఒక వ్యక్తి గురించి ప్రత్యేకంగా మనం ప్రస్తావించుకోవాలి. అతనే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ యువ సారథి నారా లోకేష్ బాబు గారండి. ఎందుకు చెప్తున్నా అంటే ప్రత్యేకంగా నేనిది, తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ నిరాశ నిస్పృహల్లో ఉన్నప్పుడు, వాళ్ళ మీద దాడులు జరిగి బెదిరించే కార్యక్రమంలో తొలిసారిగా బయటకొచ్చేసి, వాళ్ళకి అండగా ఉండి, పోరాటానికి వీధి పోరాటం మొదలుపెట్టినటువంటి తొలి వ్యక్తి నారా లోకేష్ బాబు. అతను కార్యకర్తల్లో చైతన్యం తీసుకొచ్చాడండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒక చైతన్యం గూడా తీసుకొచ్చాడు. ఎదురు తిరిగితే ఇతనేమీ చేయలేడు ఈ ముఖ్యమంత్రి. మనం అనవసరంగా బెదరగొడుతున్నారనే ఒక సందేశాన్ని ప్రజల్లోకి ఇచ్చిన తర్వాత, ప్రజలు గూడా అతని వెంట నడవటం. అప్పటిదాకా ఏందంటే అతను కావాలని అతని యొక్క సమర్థతను ముందుగా గుర్తించింది వైఎస్ఆర్‌సీపీ పార్టీ. ఎందుకంటే 2008లోనే నగదు బదిలీ పథకాన్ని తీసుకొచ్చేసి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టి 2009లో ఎన్నికలకు కూడా ఎళ్ళటం జరిగిందండి. దురదృష్టవశాత్తు ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో రాలేదు. కానీ వీళ్ళు పెట్టిన నగదు బదిలీ పథకాన్ని కేంద్రం తీసుకొని ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు దాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయటం కూడా జరిగిందండి. అంటే లోకేష్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరు అంటే అతనే కనపడుతున్నాడు. అలాంటి వ్యక్తిని రాజకీయాల్లో లేకుండా చేస్తే మనకు అడ్డం ఉండదనే భావంతోటి అతని వ్యక్తిత్వ హననం, అతన్ని నానా దుర్భాషలాడుతూ పప్పన్నారు, పనికిరా మాలిన వాడన్నాడు. చాలా రకరకాలుగా అతను చేశారు. చివరికి అతని కుటుంబ సభ్యులను గూడా అతను ఎదురు తిరిగి పోరాడుతున్న తర్వాత ఇట్లా కాదని చెప్పని కుటుంబ సభ్యులను గూడా అవమానపరిచే విధంగా వాళ్ళు మాట్లాడారు. అయినా సరే రాటుదేలి నాయుడు గారి అబ్బాయి నాయకుడిగా ఎదిగాడండి. ఇది మాత్రం వాస్తవం. ఇది అతను అలా రాటు తేలటానికి కారణం మాత్రం వైఎస్ఆర్‌సీపీ పార్టీ వాళ్ళే. అందుట్లో ఎలాంటి సందేహం గూడా లేదు. వాళ్ళు చేసిన మంచి పని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసుకోలేని పని. వాళ్ళు చేసిన మంచి పని అదొకటండి. ఆ క్రమంలో అతను జనవరి 27, 2023 జనవరి 27వ తారీఖున యువగళం పాదయాత్ర అనేది ఒకటి మొదలుపెట్టాడండి. ఆ మొదలుపెట్టిన క్రమంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పుకోలేనిది, ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి ఉపయోగాలు, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యులు, మంత్రులు చేస్తున్నటువంటి అరాచకాన్ని ప్రజలకి విస్పష్టంగా చెప్పగలిగాడండి. ఆ చెప్పే క్రమంలో యువత అతను చెప్పింది నమ్మి, నిజమే కదా! ఈయన చెప్పియన్ని వాస్తవాలే గదా! సాక్ష్యాధారాలతో సహా మనకు చూపిస్తున్నాడు గదా! మరి గతంలో ప్రత్యేక హోదా అని చెప్పని మనం మభ్యపెట్టి మన ఓట్లన్నీ అటు వెళ్ళిపోయినియి. ఇప్పుడు మన భవిష్యత్తేంటి? రేపొద్దున రాష్ట్ర భవిష్యత్తు ఏందని చెప్పి ఆలోచించుకున్న యువత మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు 70-80% మంది తిరిగి తెలుగుదేశం పార్టీ గూటికి చేరటానికి కారణం, ముఖ్య కారకుడు నిస్సందేహంగా లోకేష్ బాబు అండి.
ఈ క్రమంలో ఒకేపు నుంచి చంద్రబాబు నాయుడు గారు, ఒకేపు నుంచి లోకేష్ బాబు గారు, వీళ్ళిద్దరూ చాలదన్నట్టు పవన్ కళ్యాణ్ గారు యాత్రలతోటి ఆంధ్ర రాష్ట్రం చుట్టేస్తా ఉంటే తండోపతండాలుగా ప్రజలు వస్తున్నారండి. ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా పేరెన్నికన్న చిత్ర కథానాయకుడా? పోనీ అద్భుతమైన వాగ్దాటి ఏమన్నా ఉందా? లేదు ఈ రోజు కొత్తగా వచ్చే ఏమన్నా వ్యక్తా? కాదండి. 45 సంవత్సరాల నుంచి ఆయన రాజకీయంలోనే ఉన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. రేపు మే తోటి 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పూర్తి చేయబోతా ఉన్నారు. మరి ఆయన చూడటానికి ఎందుకు వస్తున్నారండి తండోపతండాలుగా జనం? సహజంగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారి సభలు, సమావేశాలు జరుగుతా ఉంటే జనాలను తోలుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. మరి ఆయన ఎక్కడన్నా ఒక సభ ఏర్పాటు చేస్తే ఒక 2, 3 గంటల ముందొస్తున్నారు. సభా ప్రాంగణం నిండిపోతుంది. బయట ఎదురు చూస్తా ఉన్నారు. ఆయన ఆశాంతం ఆయన చెప్పేది విని ఆయనెళ్ళిన తర్వాతే ప్రజలు బయటికెళ్తున్నారండి. అంటే దీన్ని బట్టి ప్రజల్లో మార్పు వచ్చిందనేది ముందుగా గుర్తించింది సార్ ఆ ప్రజాప్రతినిధులండి. ఎందుకంటే వాళ్ళ క్షేత్రస్థాయిలో ఒక అవగాహన ఉంటుంది గదా! ఆ తర్వాత ఈ ముఖ్యమంత్రి గారు ఇంటింటికి ఎళ్ళమన్నారండి. పథకాల గురించి చెప్పమన్నారు. అలాగే జగనన్న భరోసా అని చెప్పని ఒక స్టిక్కర్ గూడా ఇచ్చారు. ఇంటికాడ ప్రతి ఇళ్ళకి తీసుకెళ్ళి అంటించమన్నారు. శాసనసభ్యులు, అలాగే మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎళ్ళే క్రమంలో అక్కడున్నటువంటి మహిళలు, అక్కడున్న సమస్యలు ఎందుకు తీర్చలేదు అని చెప్పని వాళ్ళని నిలదీయటం, ప్రశ్నించటం, అసహించుకోవటం, మా దగ్గర రావద్దని చెప్పని వాళ్ళు ధర్నాలు చేయటం చూసిన తర్వాత ప్రజాక్షేత్రంలో పార్టీ బలమేంటో, మన బలమేంటో చాలా స్పష్టంగా వాళ్ళకి అర్థమైపోయిందండి. ఈ క్రమంలో జరుగుతున్నటువంటి ఇంకో కార్యక్రమం ఏందంటే, వాళ్ళకి దడబుట్టిచ్చే కార్యక్రమం ఏందంటే, ఈ ముఖ్యమంత్రి వల్ల ఇప్పుడు ప్రజలేమనుకుంటున్నారు, ఆయన శాసనసభ్యులను మారుస్తున్నారు. కానీ ప్రజలు ముఖ్యమంత్రిని మార్చాలనుకుంటున్నారు. రేపు జరిగే ఎన్నికల సమరం అనేది ఇద్దరి మధ్య జరుగుతుందండి. ఒకటి చంద్రబాబు నాయుడు గారికి ఓట్లెందుకెయ్యాలని నిర్ణయించుకొని ఓట్లెయ్యాలనుకుంటున్నారు. ఫ్యాన్ గుర్తు ఎక్కడ కనపడ్డా కూడా ఓట్లేయకూడదనే నిర్ణయానికి వాళ్ళొచ్చారు. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారి మధ్య జరుగుతున్నటువంటి సమరంగానే రేపు భావించాలి మనం. మరి ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారి మీద ఉన్న వ్యతిరేకత ఉంటే మమ్మల్ని ఇలా బలి చేయటం ఏంటి? పోనీ తెలుగుదేశం పార్టీకి ఏమన్నా వెళ్దామా? వాళ్ళు తలుపులు తీయట్లేదు. వాళ్ళని తిట్టిన వాళ్ళని దగ్గర రానియట్లేదు. ప్రజల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని దగ్గర రానియట్లేదు. ఇక్కడ మన పరిస్థితి ఏంటి? పోనీ జనసేనకి ఏమన్నా వెళ్దామా? జనసేనకెళ్ళినా కూడా అదే పరిస్థితి. వాళ్ళు దగ్గర రానియట్లేదు. ఇప్పుడు వాళ్ళది అగమ్య గోచరంగా ఉందండి. ఇప్పుడు ఈ క్రమంలో వాళ్ళకి తెలుగుదేశం పార్టీకి రావటానికి అవకాశం లేని వాళ్ళు, జనసేన పార్టీకి వెళ్ళటానికి అవకాశం లేని వాళ్ళు, ప్రజాక్షేత్రంలో ఉందాం అనుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏమని నిర్ణయించుకుంటున్నారంటే, ఎట్టి పరిస్థితుల్లో గూడా అన్యాయం చేశాడు. అతను చేసిన తప్పులకు మనం బంద్ చేశాడు గాబట్టి, తిరిగి ఈ ప్రభుత్వం అధికారంలో రాకూడదు. మనలాంటి వాళ్ళు ఇంకా బలి కాకూడదని చెప్పి కొంత విఘ్నతతోటి కొంతమంది ఆలోచన చేసి, ఆయన ఫోను చేసినా, వాళ్ళ యొక్క ముఖ్యమైన వాళ్ళు ఫోన్లు చేసినా గూడా, నిన్నటిదాకా మనకు అవకాశం ఇయ్యలేదు. మాట్లాడే సమయం ఇయ్యలేదు గాబట్టి, ఎట్టి పరిస్థితుల్లో గూడా ఈ ప్రభుత్వాన్ని కొనసాగిస్తే మన భవిష్యత్తు ఉండదు. మన పిల్లల భవిష్యత్తు ఉండదు. మన ఆస్తులు కూడా భవిష్యత్తు ఉండదని చెప్పని శాసనసభ్యులు గూడా భయపడే పరిస్థితికి ఈరోజు రావడం జరిగి, ఈ ముఖ్యమంత్రిని అసహించుకుంటున్నారు కాబట్టి ప్రజలు, దాంట్లో ఎంతో కొంత మనం దూరంగా ఉండాలి అంటే, రేపు ప్రజాక్షేత్రంలో పోకూడదని అనుకుంటున్నారండి. రెండోది ముఖ్యమంత్రి ఏమనుకుంటున్నాడు, వాళ్ళ మనుషులు ఏమనుకుంటున్నారంటే, మేము వీళ్ళని తొలగించామని భావిస్తున్నారు. వాళ్ళేమని భావిస్తున్నారంటే శాసనసభ్యులు, అక్కడికెళ్ళి ఏదో ఆవేశంగా మాట్లాడుతూ ఇంటికొచ్చి ఆనందపడుతున్నారండి. మనం పోటీ చేయకపోయినందువల్ల మనకు ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థికంగాను మనం బాగుంటున్నామని చెప్పనే ఒకే ఒక్క భావంతోటి ఈరోజు ప్రజాప్రతినిధులున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ముఖ్యమంత్రి ఏమని మాట్లాడుతున్నాడు, నేను దేవుడిని నమ్ముకున్నాను, పథకాలను నమ్ముకున్నాను అంటున్నాడు. శ్రేణులను నమ్ముకోలేదు, నాయకులను నమ్ముకోలేదు. ఇప్పుడు వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారు, మననెటూ నమ్మట్లేదు కదా! ఈయన మనం ఎందుకు నమ్మాలి? ఆయనకెందుకు నమ్మకం కలిగించాలి? ఆయనకు మనం ఎందుకు పని చేయాలని చెప్పి వాళ్ళు కూడా నిర్ణయించుకొని దూరంగా ఉంటున్నారండి. ఇది మాత్రం వాస్తవం. ఈ రోజు పరిస్థితి ముఖ్యమంత్రి మీద ఉన్న వ్యతిరేకత తప్ప ఈళ్ళ దగ్గర లేదని కాదండి. 20% మంది ఈళ్ళ తప్పులుంటే, కొంతమంది దగ్గర 100% ఉన్నా కూడా, మిగిలిన వాళ్ళ దగ్గర 20% మంది ఉంటే, ముఖ్యమంత్రి గారి మీద 80% ఉందనే అభిప్రాయంతోటి వాళ్ళు చాలా స్పష్టంగా వచ్చారండి. ఈ ముఖ్యమంత్రిని ఇంటికి పంపించడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణుల కంటే కూడా ఎక్కువగా రగిలిపోతా ఉంది ఈరోజు వైఎస్ఆర్‌సీపీ శ్రేణులండి. ఇది మాత్రం గుర్తుంచుకోవాలి. చూద్దాం సార్ మరి 2, 3 నెలల్లో తేలిపోతది. ఆ! ధన్యవాదాలండి. హ్మ్.